హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. ఇవాళ టాపిక్లో ఇలా సింగిల్ కలర్ని స్టాండ్ అవుట్ చేయడం ఎలాగానే చూద్దాం. వితౌట్ కటింగ్, ఓన్లీ జస్ట్ హ్యూ అండ్ సాచురేషన్ అనే ఆప్షన్ యూస్ చేసుకుని జస్ట్ సెలెక్ట్ చేసి చాలా ఈజీగా అయితే ఈ ఎఫెక్ట్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఎలాగో చూద్దాం ఒకసారి. సో నేను ఇక్కడ ఆల్రెడీ చేసింది రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది మన దగ్గర ఉన్న ఇమేజ్. ఈ ఇమేజ్కి ఇప్పుడు నేను పైన హ్యూ అండ్ సాచురేషన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. దీనికి అడ్జస్ట్మెంట్ లేయర్. సో అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాక మీకు ఇక్కడ పైన ఇక్కడ ఒక హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఈ హ్యాండ్ సింబల్ టిక్ చేసుకొని దాంతో మీరు ఏ కలర్ని అయితే ఉంచాలి, రిమైనింగ్ ఏదైతే వద్దనుకుంటున్నారో అదంతా బ్లాక్ అండ్ వైట్ అవ్వాలనుకుంటున్నారో అది మీరు డిసైడ్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేయండి. సపోజ్ నాకు ఈ రెడ్ కావాలి కాబట్టి నేను క్లిక్ చేశాను. చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ సాచురేషన్ ఉంది కదా, సో దీన్ని డీసాచురేట్ చేయండి, అంటే మైనస్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇన్పుట్ వాల్యూస్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ 315 యువతల పక్కన ఉంది, అలాగే ఇక్కడ 15 అనేది ఉంది చూడండి. సో ఇప్పుడు ఏంటంటే వీటిని మనం రివర్స్ చేయాలి, ఆపోజిట్ చేయాలన్నమాట. అంటే 15 కాస్త ఇక్కడ రావాలి, 315 కాస్త ఇటువైపు రావాలి. సో అలాగా మనకి కింద స్లైడర్స్ ఉన్నాయి కదా, ఇదొక స్లైడర్, ఇదొక స్లైడర్. ఈ స్లైడర్స్ని మూవ్ చేయాలి మనం. సో ఫస్ట్ ఈ స్లైడర్ని పట్టుకొని ఈ ఎండింగ్ తీసుకొచ్చాం అనుకోండి, అది మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్కి వస్తుంది. ఓకే, రిమైనింగ్ స్లైడర్ ఉంది కదా, దాన్ని మళ్ళీ కొంచెం ఎదురు జరుపుకోవచ్చు. ఇక్కడ ఎంత రావాలి మనకి 15 రావాలి. సో అది వచ్చే వరకు మనం దీన్ని మూవ్ చేసుకుంటే వెళ్తున్నాం. సో అప్పుడు చూస్తే ఆ విధంగా 15కి అడ్జస్ట్ చేశాను. దాని తర్వాత ఇది ఉంది కదా, సో అది 315 రావాలి. సో ఇక్కడ సో దాని ప్రకారం దీన్ని మూవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, ఈ విధంగా వచ్చాయి. మేబీ ఎక్కడన్నా చిన్న చిన్న స్పాట్స్ కింద ఇలాంటివి ఏమన్నా మిగిలిపోయాయి అనుకుంటే ఈ ఎండింగ్, స్టార్టింగ్ ఇవి కాదు, ఈ ఎండింగ్ ఉంది కదా, ఈ స్లైడర్లో ఎండింగ్ కొంచెం ఏమన్నా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా స్లైడ్ చేసుకుంటే చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీని ఎండింగ్ ఇవి ఇలా ఏమన్నా ఎక్కువ బయట ఉందనుకుంటే ఈ విధంగా తగ్గించుకోవచ్చు. సో ఫైనల్గా ఇలా స్టాండ్ అవుట్ అయింది కట్ చేయకుండా. సో దీనికి కొంచెం ఎఫెక్ట్ కోసం నేను ఏం చేస్తానంటే ఒక విన్యాట్ లుక్ కోసం పైన ఒక ఎంటీ బ్లాక్ లేయర్ పెట్టుకున్నా. ఒకటి ఎరేజర్ తీసుకొని నీట్గా మధ్యలో ఒకసారి ఇలాగా ఎరేజ్ చేసి మేబీ ఇక్కడ ఒపాసిటీ అనేది కొంచెం తగ్గిస్తున్నాం. చూస్తే ఈ విధంగా. ఓకే, ఇది మనం వితౌట్ కటింగ్ ఏమీ చేయలేదు, జస్ట్ హ్యూ అండ్ సాచురేషన్ని అక్కడ ప్లేస్ చేసాం, ఇన్పుట్ వాల్యూస్ అనేది రివర్స్ చేసాం అంతే. ఓకేనా, ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.